నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చినటువంటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో ఇప్పటికి 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది. ఇచ్చినటువంటి హామీని నెరవేర్చట్లేదు అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఒక పక్కన దిల్సుఖ్ నగర్లో కావచ్చు, మరో పక్కన అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సందర్భం ఒక పక్కన కనబడతా ఉంటే, మరో పక్కన ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం అందరికీ మేము ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేమంటూ ఒక ప్రకటనతో పాటు మరొక పక్కన కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు గాంధీ భవన్ వేదికగా వాళ్ళంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనార్దన్ గారు నిరుద్యోగి ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఆల్రెడీ అలా దిల్సుఖ్ నగర్లో ఒక సభ పెట్టినట్టుగా ఉంది పెద్ద ఎత్తున. ఏంటిది అసలు? ఇప్పటికీ మీరు చాలా సందర్భాల్లో అడగడం జరిగింది, ప్రతిపక్ష నేతలను కలవడం జరిగింది, అయినా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 2 లక్షల ఉద్యోగాల్లో క్లారిటీ ఇవ్వట్లేదు. ఏంటిది అసలు? ఉద్యోగాలు వస్తాయన్నటువంటి నమ్మకం ఉందా? ఏం చెప్పదలుచుకున్నారు? 2 లక్షల ఉద్యోగాలు అనేటటువంటివి లేవు అనేది ఈరోజు కాదు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 31కే నేను చెప్పిన రావు అనేటటువంటి చెప్పిన. అందరూ కాంగ్రెస్ వస్తే అన్నీ వస్తాయని 31 నాడు ఉత్సవాలు చేసుకుంటుంటే, ఒరే ఉత్సవాలు కాదురా వీళ్ళు మన గొంతులకు వస్తారని చెప్పినటువంటిది క్లియర్. నిన్న ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో 12 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి 12వ వార్షికోత్సవంలో ఆయన క్లియర్గా ముఖ్యమంత్రి చెప్పిండు 65,000 ఉద్యోగాలు నింపినామని. ఆయన క్లియర్గా చెప్పినాక ఇంకేంది? ఒక ఆయన 70,000 అన్నాడు గతంలో, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు 70,000 అన్నారు, ఇంకొక 1,00,000 ఉద్యోగాలు అన్నారు వివేక్ గారు. ఉద్యోగాల్లో 2 లక్షల ఉద్యోగాలు రావనేది వాస్తవం. అది దాన్ని అడిగిన ప్రశ్న ఇంక అవసరం లేదు, అది రాదు. నిరుద్యోగులందరూ కూడా 2 లక్షల ఉద్యోగాలు రావు. కానీ వీళ్ళు ఏదన్నా వేసేది ఉంటే ఏదో ఒకటి తొందర ఎయిరి ఎలాంటి లిటిగేషన్ లేకుండా చేయరు అనేటటువంటిది కోరుకున్నారు. ఇంక అంతకు మించి ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఇంకా అంతకన్నా మించి ఇంకా ఆశలు లేవు, ఆశాభావాలు లేవు. కథం కాంగ్రెస్ అంతే. నమ్మట్లేదు ఇక ఉద్యోగాలు ఇక వస్తే 2 లక్షలు అనేవి ఇక మీరు కూడా మర్చిపోయి అడిగి అడగడం అనుకుంటున్నా. అడగడం ఉందండి ఏందన్నా, ఆయనే ముఖ్యమంత్రి చెప్పినాక 65,000 ఉద్యోగాలని ఆయనే చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా తీసుకోండి, తెలంగాణ ఉద్యమంలో నియామకాల గురించి గొంతెత్తినటువంటి కోదండరామ్ సార్ని కానీ, అద్దంకి దయాకర్ గారిని కానీ, ఇంకెవరినైనా తీసుకోరు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ అస్తిత్వం గురించి తెలిసిన రేవంత్ రెడ్డి గారు అంటే టీడీపీ, ఈయన పావలా కళ్యాణ్ అంటేనో ఆయన పావలా కాంగ్రెస్లో ఉన్నాయన. పావలా టీడీపీ, పావలా కాంగ్రెస్, పావలా బీజేపీ, పావలా ఇంకొకటి రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు, ఆంధ్ర కాంట్రాక్టర్లు, 4 పావులాలు కలిస్తే రూపాయి అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్. పావులా ప్రభుత్వం, ఇక్కడ పావులా కళ్యాణ్. ఇక్కడ పావులా కళ్యాణ్ అంటే పావుల జనసేన, పావుల సనాతన ధర్మం, పావుల బీజేపీ, పావుల టీడీపీ. అది కూడా అంతే. ఆ పావుల మనిషికి ఎట్టాగా తెలియదు, సంపూర్ణత ఏ విధంగా తెలుసో తెలిసిన ఎవరినైనా అడగండి. ఇది కాని ముచ్చట. కాంగ్రెస్ వాళ్ళకు ఎవరికి ఉద్యోగాల పట్ల నిన్ననే ఒక మనిషిని వెళ్ళి రోస్టర్ గురించి మాట్లాడినాం. అసలు వాళ్ళకు ఈ ఉద్యోగాల గురించి ఏంది, ఎన్ని వస్తాయని ఏం తెలియట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో అప్రూవల్ తెచ్చుకోవాలంట. ఈ ఉద్యోగాలు కాడి నుంచి ఎందుకు తెచ్చుకుంటారు? ఏంటిది? అవి రావు, అయిపోయినాయి, ఎడిపోయాయి అడిపోతాయి. చెప్పదలుచుకున్నారా? ఇట్లాంటి అంటే మీ తోటి వాళ్ళే నిరుద్యోగులే ఈ ధర్నాలు కావచ్చు ఇట్లాంటి మీటింగ్లు పెడతా ఉన్నారు. ఏమన్నా మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఇక మీటింగ్లు పెట్టకని చెప్పేసి ఏమన్నా కదా, అది కూడా వేస్ట్గా మీటింగ్లు పెట్టి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో లేదు ఇచ్చేటువంటి అవకాశం లేనప్పుడు అంత ఎందుకని ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? అంటే అట్లా చెప్పం, కానీ ఏం చెప్తామంటే మీటింగులు పెట్టాలి. మనం మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసింది, ఆ మోసాన్ని జనాల్లోకి తీసుకొని పోవాలి. ఎన్ని రోజులు మనం కొట్లాడినటువంటి కష్టం, కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కేయడానికి మన కష్టం, నిరుద్యోగుల కష్టం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మోసం చేస్తున్న ఫస్ట్ కొట్లాడింది నిరుద్యోగులే. అసలు ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడుతుంది స్పేస్ లేకుండా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఎక్కడ గడీలలో బంధిస్తాడు అని చెప్పేసినటువంటి సందర్భం. ఎందుకంటే అందరూ అక్రమంగా సంపాదించుకుని ఇలా పవనాలు కూడా ఇవాళ ఎందుకు మాట్లాడట్లేడు? కోడికత్తి గురించి మాట్లాడినా కోడి చెరువు గురించి ఎందుకు మాట్లాడట్లేరు? వీళ్ళు అక్రమాస్తులు పోతాయని భయపడ్డోళ్ళు. ఇలా మనం మాట్లాడినాక అందరూ వచ్చి ఇలా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు. మన సమస్యకు స్టేక్ హోల్డర్లో మనమే, మన సమస్యను ఇంకొకరి చేతిలో పెట్టి ఈ సమస్యకు మేమే మాట్లాడతాం, మేమే పరిష్కారం ఇస్తామని చెప్తే మళ్ళీ ఎన్నికలప్పుడు మోసపోతాం. మళ్ళీ వీళ్ళు వాడే కొట్లాడతాడు, వానంతో మేనిఫెస్టోలో పెట్టిస్తాడు, మళ్ళీ అంతా అదే మాయ అవుతుంది. ఎవడో పాత ఈ సీసాల మంది తీసేసి ఇంకో సీసాలో పోస్తారు అంతే. అట్లా చేసేసి ఆగం పట్టిస్తారు. మనం ఏంటంటే మన సమస్య గురించి మనమే కొట్లాడదాం, మన సమస్యని ఇంకొకరిని చేతిలో పెట్టొద్దు, ఇంకొకరిని స్టేక్ హోల్డర్ ఇవ్వద్దు, ఇంకొకరిని చేతిలో పెట్టి సమాజాన్ని నాశనం చేసుకోవద్దు. ఇలా అంటున్నాడు కదా పవన్ సారు.
నిరుద్యోగిత సమస్య గురించి కొట్లాడాలి, గద్దరన్న నిరుద్యోగుల గురించి చెప్పిండని. మరి ఆ నిరుద్యోగిత గురించి జన సైనికులు వీళ్ళందరూ ఎక్కడ ఏం మాట్లాడారు, ఏం చేసిర్రు? అదే చెప్తున్నా, ఎవరి చేతిలోనో ఎవరి బ్యానర్లో పెట్టి పెట్టకరి, నిరుద్యోగులు కొట్లాడాలి. మీరు చేసినటువంటి ప్రోగ్రామ్స్ అంతా కూడా మ్యాక్సిమం మీరు 10 ప్రోగ్రామ్స్ పెడితే 9 ప్రోగ్రామ్స్ కూడా మీరు వివిధ పార్టీలకు వెళ్ళి కొన్ని రోజులు బీజేపీని పిలిచిండ్రు, కొంత రోజులు బీఆర్ఎస్ని పిలిచిండ్రు, కొంతమంది వేరే ఇండివిజువల్ పార్టీలను పిలిచిండ్రు, ఉమ్మడిగా కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా కలిసి మీ సంబంధించినటువంటి ఈ పోరాటంలో మీరు చేసేటువంటి ఉద్యమంలో మీరు చేసేటువంటి నిరసనలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ఇలా దిల్సుఖ్ నగర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక సభగా చాలామంది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా నిరుద్యోగులకు వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చేది కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన చెప్పు చేతుల్లో ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమానికి అసలు సాయంత్రం లేదని చెప్పేసి కొట్టేస్తూ ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఎందుకు పార్టీలను ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఇట్లా నిరుద్యోగులకు ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రజా సమస్యలపైన కొట్లాడాల్సినటువంటి నైతిక బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుంది. రాజకీయ పార్టీలు వచ్చి కొట్లాడినంత మాత్రాన సమస్య మనం కొట్లాడలేక వాళ్ళ చేతిలో పెట్టినట్టు, లేకుంటే సమస్యలో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మేము సమిధులమైనాము అనేది కాదు. అయితే అదొక రకమైనటువంటి విధానం. కొన్ని సందర్భాలలో మన సమస్యను ఇక వాళ్ళ చేతులలో పెట్టడం, సరెండర్ చేయడం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ క్రమంలో సమస్య అనేది నీరు గారిపోతుందని చెప్తున్నాం. అట్లాంటి కొన్ని సందర్భాలలో కొంతమంది ఒక సామాజిక ఉద్యమం నడిచేటప్పుడు ఎవరెవరు కోడొచ్చి గద్దొచ్చి కోడి పిల్లని తన్నుకొని పోయినట్టు తన్నుకొని పోవడానికి చూస్తారు, ఎవరినైనా ఎన్కరేజ్ చేసుకోవడానికి చూస్తూనే ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్కి వీడికి ఏం పని? ఆయనే అన్నాడు కదా, నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు, ఈడే నాకేం కావాలని. ఆడ పవర్ లేనటువంటి పవన్ కళ్యాణ్ ఈడ పవర్ కొరకు పాకులాడుతున్నాడు. పవర్ సెక్టార్గా ఇది అలా జాగీర్లు పోయినాయి, ఓట్లు వచ్చినాయి, ఓట్లు జాగీరైనాయి. ఆ ఓట్ల గురించి చేసేటువంటి ప్రయత్నంలో కొన్నిసార్లు మన సమస్య వేరే వాళ్ళ చేతిలోకి పోతే మనం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నిరుద్యోగులు. సో ఒక పక్కన నిరుద్యోగులు ఏమో ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి ఆందోళన పట్టబడతా ఉంటే, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా గాంధీ భవన్ వేదికగా పాలాభిషేకాలు చేస్తూ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సర కాలంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మొన్న కూడా ఒక జూన్ 2వ తారీఖు రోజున కూడా ఇది పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాలు కల్పించిండు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా లేడు, నిరుద్యోగులకు వరం దొరికినటువంటిది రేవంత్ రెడ్డి అంటూ వాళ్ళు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? పాలాభిషేకాలు చేసేటోళ్ళలో ఒక ఆయనకి ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకొక ఆయనకి ఇంకో సంవత్సరం అయితే పోతుంది. ఆయన అశోక్ నగర్లో వచ్చి చేయమను, పాలాభిషేకం చేస్తే గాంధీ భవన్లో చేసుకునేది వాళ్ళ పదవుల గురించి చేసుకుంటారు. పాలాభిషేకాలు అనేది కామను. ఇప్పుడు ఆయన పేరు ఏం పెట్టిరో తెలుసా? ఒక ఆయన పేరు దూద్ రియాజ్ అని, ఇంకొక ఆయన పేరేమో దూద్ దయాకర్ అంట. వీళ్ళు ఏ ఆడున్నా కానీ పాల ప్యాకెట్లు 10 రూపాయల పాల ప్యాకెట్ తీసుకొని పోతారంట. రేవంత్ రెడ్డి ఫోటో కనిపించగానే ఇట్టిట్ అని చెప్పేసి ఇట్లా పాలాభిషేకం చేస్తారంట. ఇక వాళ్ళకి ఏం చెప్తారు? పాల ప్యాకెట్లను చెవులు పెట్టుకొని పోయేటోళ్ళని ఏం చేస్తాను చెప్పు? ఇంకా వీళ్ళు ఇంకా అటో ఇటు ఏదన్నా అయితే ఇట్లా తీసి ఇట్లా కొట్టేటోళ్ళు ఏమో. వీళ్ళు అదన్నా పెట్టుకుంటే అయిపోతుంది. పాల ప్యాకెట్లు ఇక్కడ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటే అంటే అయిపోతుందిగా. ఎందుకు ఈ మనుషులు ఈ బతుకులు బతికేది? నిరుద్యోగులకు ఏమైనా చేసినామంటే ఒక నిక్కచ్చిగా ఒక డేటా ప్రకారం రావాలి. జోబులలో పాల ప్యాకెట్లు పెట్టుకొని తిరిగేటోళ్ళకి అంతకన్నా నీకు ఏం చెప్తాం? వాళ్ళ గురించి మాట్లాడి వేస్తాం. ఇంత సిగ్గు తప్పిన బతుకు ఎందుకు బతుకుతున్నారు అనిపిస్తుంది. అది వాళ్ళకు ఇంకా వాళ్ళ గురించి ఏం లేని వాళ్ళ గురించి ఎందుకన్నా మాట్లాడుకుని వాళ్ళు ఇంకెట్లాంటి వాళ్ళు తెలుసా? మరి నేను ఇట్టాను మేమన్నా మీడియాలో ఉంటున్నాగా మా పేరు మీడియాలో వస్తుందని ఇంకా సంతోషపడేటోళ్ళ గురించి ఎందుకు చెప్పు? వాళ్ళు తిట్టినా మమ్మల్ని తిట్టిన హైలైట్ అవుతాం అంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం అనవసరం. అసలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం తక్కువ. పాల మనుషుల గురించి ఏం మాట్లాడతాం? పరువు లేని వాళ్ళ గురించి, పరువు ఉన్నోని గురించి మాట్లాడాలి. వాళ్ళ గురించి మాట్లాడొద్దు. కాంగ్రెస్ ఉద్యోగాలు ఇవ్వదు. కాకపోతే ఒకటి, ఉద్యమం అనేటటువంటిది చాలా కీలకము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయనేది వాస్తవం కదా. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్పింది. ఆ కమిటీ ద్వారా వచ్చింది 65,000 నింపినామని రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే 70,000 అనుకో, రౌండ్ ఫిగర్ ఉంటందుకు. ఇంకా 130,000 ఉద్యోగాలు ఎడిపోయినాయి. వీటిని సాధించుకోవాలి. తెలంగాణను ఒక బహుజన తెలంగాణగా, ఒక బతుకులు మార్చే తెలంగాణగా మార్చుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. దేశం మొత్తం కూడా యువత చేతిలోకి రాజకీయం పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో అందరు కూడా వచ్చి దీన్ని తన్నుకొని పోవాలని చూస్తారు. దీంట్లో మళ్ళీ వాళ్ళు స్టేక్ హోల్డర్లు కావాలని చూస్తారు. కాబట్టి ఈ తరుణంలో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం.